మంచి ఎక్కడున్నా స్వీకరించాలి, చెడు ఎక్కడున్నా వదిలిపెట్టాలి. మనం పవర్లో ఉన్నప్పుడు అంత మంచిగానే కనిపిస్తుంది, చుట్టూ ఉన్నోళ్ళు కూడా సూపర్ సూపర్ అనే అంటారు. అదే సందర్భంలో పవర్ దిగినప్పుడు వేలెత్తి చూపెడతారు. ఇది జగన్కి తెలియందేం కాదు, గతంలో ఆయనే చెప్పుకొచ్చారు. మనం చేసిన సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా జనం అబ్జర్వ్ చేస్తారు, దాంట్లో మనల్నే అంటారు. కాకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర మంచిని కూడా గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం తక్కువ. మొదట్లో పోరాడతాం, ఆ తర్వాత పోరాడతాం, అధికారంలోకి వచ్చాక సంస్థాగత నిర్మాణం సెటరేట్ చేసి ఉండాలి. బట్ సంస్థాగత నిర్మాణం గురించి అప్పట్లో కొంతమంది అంటే అంతకుముందు ఎలక్షన్స్ ముందు అన్నప్పుడు 2019 ముందు అడిగారట కొంతమంది, ఆయనతో అన్నారట, మనం సంస్థాగత నిర్మాణం ఇదిగో తెలుగుదేశం పార్టీకి ఇట్లా బూత్ స్థాయి ఉంటుంది, మండల స్థాయి ఉంటుంది, ఇట్లాగా అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి అంటే మనం ఈ టైంలో అటు పక్కన కాన్సన్ట్రేట్ చేయలేమన్నా అని చెప్పారట. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అవేమీ లేకుండా గెలిచాం కదన్న, అవన్నీ ఉన్నటువంటి తెలుగుదేశం ఓడిపోలేదా, కాబట్టి వదిలేసేయండి అన్నారట. కానీ ఓటమి నుండి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి ఆ సంస్థాగత నిర్మాణమే పనికొచ్చింది. ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణం మీదన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించాల్సినటువంటి అవసరమవుతుంది. వ్యక్తి ఆధారితం తాత్కాలికం, సంస్థాగతం అన్నటువంటి శాశ్వతం అన్నది తెలుగుదేశం నిరూపించింది.